హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ పరోటా చూపిస్తున్నాను. అదేంటి స్పెషల్ పరోటా అంటే కీమా పరోటా. కీమా పరోటా మీరు ఎప్పుడన్నా తిన్నారా? అయితే చూడండి, ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా దీన్ని చేసుకుని ట్రై చేయండి. నాన్ వెజ్ ప్రియులకి చాలా చాలా ఇష్టం అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కీమా మనం మామూలుగా మటన్ అయితేనే కీమా అనుకుంటాం కదా, కానీ చికెన్తో కూడా కీమా పరోటా చేసుకోవచ్చు. మటను తినకూడదు చాలా వరకు, అది ఫ్యాటు అని చెప్పి డాక్టర్లే మటన్ తినొద్దని చెప్తారు. అదే చికెన్ కూడా ఇలా కీమా మనకు దొరుకుతుంది అనమాట. అడిగి అంటే బోన్లెస్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు మనం అడిగితే షాప్లో ఇస్తారు. అది తీసుకొచ్చి మనం ఇలా పరోటాలు చేసుకుంటే పరోటాలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, మామూలుగా కీమా బాల్స్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. దీంతో నేను కీమా పరోటాలు చేశాను. అది ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా నేను మైదా తీసుకోవట్లేదు, మైదా మంచిది కాదు కదా, అందుకని గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది కూడా హై ప్రోటీన్ ఆటా తీసుకుంటున్నాను నేను. దీనిలో కొంచెం శనగపిండి కూడా కలుపుతున్నాను, చూసారా? శనగపిండి, కొంచెం సాల్టు, 2-3 స్పూన్లు శనగపిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నమాట. వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఇంకా పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒక్కసారిగా నీళ్ళు పోసేయకూడదు, కొద్ది పోసుకుంటూ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలిసేలాగా మొత్తం కలబెట్టుకుంటూ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు ఒక్కసారిగా పోస్తే అది కరెక్ట్గా రాదు. ఇలా కలుపుకుంటూ చక్కగా ఉండ చేసుకోవాలి. ఈ ఉండను కూడా బాగా కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా మర్దం చేసుకోవాలి బాగా. చూడండి, ఇలా చేసుకుంటూ చేత్తోనే ఇలా అదుముకుంటూ ఇలా చేసుకుంటూ రావాలి. చేసుకున్న తర్వాత ఈ ఉండని కొంచెం కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఏదైనా గిన్నె బార్లిచ్చైనా, లేదంటే ఒక గుడ్డ బాగా తడి పిండేసి దాన్నైనా కప్పుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. నేనైతే ఈ గిన్నె బార్లిచ్చుకున్నాను చూడండి. ఇలా బార్లిచ్చి పక్కన పెట్టేసాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే కీమా ఫ్రై చేసుకోవాలి కదా, పచ్చిది పెట్టకూడదు. కీమా బాగా ఫ్రై చేసుకొని అందులో పెడితే టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది. ఇక ముందుగా కీమాని ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయలు అవన్నీ వేసేస్తే అవి ఎక్కువ మాడిపోతాయి. కీమా వేగేసరికి కొంచెం మరీ మాడినట్లు అయిపోతాయి. అందుకని ముందు కీమాని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, దీన్ని వేసేసుకొని చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కీమాతో ఇంకా రకరకాలు కూడా చేయొచ్చు. నేను తర్వాత కీమా దోశలు కూడా చేసి చూపిస్తాను. అందరూ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు మామూలు చికెన్ కర్రీ ఫ్రై ఇలా కంటే కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేశారనుకోండి, సాయంత్రం పూట ఇలా. ఇది బోన్లెస్ చికెన్ కదా, అందుకని తినడానికి సాఫ్ట్గా చిన్న పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది తినడానికి. బోన్స్ అనుకోండి, మనం తీసి పెట్టాలంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా అయిపోయిందో, అది ఎగ్ పొరుట్లాగా అయిపోయింది కదా, చూడటానికి ఎగ్ పొరుట్లాగా అనిపిస్తుంది. నేను చేస్తూ ఉంటే మా పిల్లలు వచ్చేదే అన్నారు, ఏంటి ఎగ్ పొరుట్లాగా ఉంది చూడటానికి అని. దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఆ నీళ్ళన్నీ డ్రై అయ్యేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. నీళ్ళు ఉండకూడదు, పరోటాలు స్టఫ్ చేయాలి కదా, అందుకని నీళ్ళు ఉండకూడదు అనమాట. ఇప్పుడు దీనిలోకి మనకి రుచికి తగినట్లుగా కాస్త ఉప్పు, అలాగే పసుపు, కారం ఎవరెవరు రుచి తగినట్లుగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అందుకని చెప్పి ఎవరు తగినట్లుగా వాళ్ళు వేసుకోవాలన్నమాట. చూసారా, ఉప్పు, పసుపు, అలాగే కారం కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఇవన్నీ పట్టాలి కదా ఆ కీమాకి, అందుకని చెప్పి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మధ్యలో ఇంకా మనం కావాల్సినవి యాడ్ చేసుకుంటూ ఉంటాము. చూడండి, నీళ్లు బాగా వచ్చేసినాయి. ఇప్పుడు చికెన్ మనం యాడ్ చేయగానే నీళ్ళు బాగా వచ్చేస్తాయి కదా, అలా నీళ్ళు వచ్చేసినాయి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి.
అలాగే మధ్య మధ్యలో దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా స్మాష్ చేసుకుంటూ అలా చేయాలి, ఎందుకంటే స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. దీనిలో కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. వేసుకొని ఇంకా మొత్తాన్ని ఇలా కలబెట్టుకుంటూ అది చిదుపుకుంటూ ఇలా చేసుకుంటూ రావాలన్నమాట. చూసారా, ఇలా చేస్తే ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ మధ్య మధ్యలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అచ్చగా ఇంతవరకే మనం చేయలేం కదా. అది చూడండి, నీళ్ళన్నీ డ్రై అయిపోయినాయి. డ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ సన్నగా తరిగితే బయటికి రాకుండా ఉంటాయి. ఇలా వేసుకొని మొత్తం మళ్ళీ కొంచెం వేయించుకోవాలి. వీటితో పాటు కొద్దిగా వేగాలి. మనం మామూలుగా అయితే పరోటాలకి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయించము, పచ్చిగానే వేస్తాము. దీనిలో అంటే ఈ చికెన్ కాబట్టి దీంతో పాటు కొంచెం వేగితే బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాం. ఇలా అంతా ఉడికిపోయింది కదా. కీమా కూడా ఉప్పు కారం అన్నీ వేసేసాము. చక్కగా బాగా ఫ్రై అయిపోయింది. ఇందాక ఎంత నీళ్ళు ఉన్నాయి చూసారా. దీనిలో కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాను. బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. అంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, కానీ నిమ్మకాయ కొంచెం మళ్ళీ లిక్విడ్ లాగా ఉంటుంది కదా. అందుకే కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ 2 వేసుకుంటున్నాను అనమాట. అవి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ పరోటాలకి. చూడండి, అన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాం. మనకి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. పిండి రెడీగా ఉంది, స్టఫ్ రెడీగా ఉంది. ఇలా ఉంటే ఇంకా చేసుకోవటం చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని పరోటాల్లో స్టఫ్ చేసుకోవటమే. ఇంకా నీరు ఏం లేకుండా డ్రై అయిపోయింది చూసారా. ఇలా ఉండాలి. నీళ్ళు ఉంటే మళ్ళీ పరోటాల్లో నుంచి బయటకు వస్తుంది. అది ఇలా ఫ్రై చేసేసుకొని చూడండి అంత సన్నగా అయిపోయింది. లావుగుండే ముక్కలు కూడా ఇలా అయిపోయింది చూడండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి ఊరికే మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వచ్చేసింది పిండి చూడండి. శనగపిండి వేసాము, 2 స్పూన్లు ఆయిల్ వేసాము, కొద్దిసేపు నానబెట్టాము. ఇంకంతే. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మళ్ళీ కొద్దిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఉండలు తీసుకోవాలి. కొంచెం పెద్ద ఉండలే తీసుకోవాలి. మామూలు చపాతీలు లాగా ఉండకూడదు, ఎందుకంటే స్టఫ్ చేసుకోవాలి కదా, అది బయటకు వచ్చేస్తుంది. అందుకని కొంచెం లావు ఉండలే తీసుకోవాలి. చూడండి, అన్నీ ముందుగా నేను ఉండలు చేసి పెట్టేసుకుంటున్నాను. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే వంట చేసుకొని ఒకసారి స్టఫ్ చేసుకొని పెట్టుకుంటా ఉంటే అలాగైనా పెట్టుకోవచ్చు. నేనైతే ముందు అన్ని వంటలు చేసి పెట్టేసుకొని తర్వాత స్టఫ్ చేసుకుంటాను అనమాట. అంతా ఇలా ఉండలు రెడీ అయిపోయినాయి చూడండి. దీనిలోకి ఇప్పుడు ఈ రెడీ అయిన కీమాని స్టఫ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం ఇలా గుంటలాగా చేసేసుకొని దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కీమాని స్టఫ్ చేసుకుంటున్నాను. అదిగో, దీన్ని నిదానంగా చక్కగా అంచులు కలిసేలాగా ఇలా కలిపి క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చక్కగా ఇలా చేసుకొని మళ్ళీ పిండిలో అద్దేసుకొని మనం చిన్నగా ఒత్తుకోవాలి. మరి గట్టిగా చపాతీలు ఒత్తినట్టు గట్టిగా ఒత్తకూడదు. లోపల స్టఫ్ బయటికి రాకుండా చిన్నగా నైస్గా ముందు చేతితో కొంచెం అలా ఒత్తుకొని ఆ తర్వాత ఇలా చిన్నగా చేసేసుకోవాలి. చూడండి చక్కగా ఎంత అసలు కీమా పరోటాలంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు, కానీ తర్వాత తినేటప్పుడు తెలుస్తుంది. లోపల స్టఫింగ్ అంతా కూడా బాగా దీనికంతా పట్టి చాలా బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పెనం పక్కన వేడి చేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. చాలా బాగా వస్తాయి, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మాత్రం. నేను పెట్టేవన్నీ కూడా మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు కూడా ఇంకా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా వేరే వీడియోలు కొత్త కొత్త వీడియోలు పెట్టాలి అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు ఇంకా కొన్ని వీడియోలు పెడతా ఉంటాను. ఇవి మీరు చేసుకొని చూస్తే పిల్లలకి ఇలా ఇచ్చారంటే చికెను మనం చేత్తో కష్టపడి తినిపించేది అంటే చిన్న చిన్న పిల్లలకి చికెన్ తినటం కూడా రాదు కదా కొందరికి. ఇలా ఇచ్చేసామనుకోండి అసలు చికెన్ పెట్టినట్లే వాళ్ళకి తెలియదు, చక్కగా చపాతీలాగా తినేస్తూ ఉంటారు. మొక్కలు తుంచి ఇచ్చేసినా కూడా వాళ్ళే తినేస్తారు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా చక్కగా వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. చూడండి రెండు వైపులా కూడా సమానంగా చక్కగా కాల్చుకొని
పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మా పిల్లలకి చక్కగా నెయ్యి వేసి ఇచ్చారంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, కీమా పరోటా రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ చేసేసుకొని మనకి ఇంక ఎన్ని కావాలో అన్ని చేసేసుకోవచ్చు. ఇది రెండు తింటేనే కొంచెం బాగా ఫిల్లింగ్గా బాగుంటుంది. దీనికి నంచుకోవడానికి కొంచెం పెరుగులో అద్దుకొని తినొచ్చు, బాగుంటుంది. కొంచెం లెమన్ పికిల్ కూడా వేసుకుంటారు. దీనిలోకి కాంబినేషన్ బాగుంటుంది. లెమన్ పికిల్ అయినా బాగానే ఉంటుంది. అలాగే పెరుగులో కొంచెం ముంచుకొని తింటామంటే టేస్టు చాలా బాగుంటుంది. ఇగో వీటిని నిదానంగా చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఈ క్లోజ్ చేయటంలోనే కొంచెం ఒక్కోసారి ఇవి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ స్టఫింగ్ అనేది రాకుండా చక్కగా క్లోజ్ చేసుకోవాలి దీన్ని నిదానంగా. అందుకే దీనికి చపాతీ కంటే కూడా పిండి కొంచెం ఎక్కువ పడుతుంది. లోపల స్టఫింగ్ చేసుకోవాలి కదా, మరి చపాతీలాగా అంత పలుచగా ఉండదు కదా. ఇది మళ్ళీ పొడి పిండిలో కొంచెం అద్దుకొని చిన్నగా ఒత్తుకోవాలి. చేతితో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అది ఈవెన్గా అన్ని వైపుల నుంచి ఈవెన్గా అయిపోతుంది. అప్పుడు ఒత్తుకోవటం అనమాట. అప్పుడు ఒత్తుకుంటే ఈజీగా ఉంటుంది. రెండు వైపులా కాల్చుకుంటూ దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటూ, మీ ఇష్టం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోండి. పిల్లలకైతే మాత్రం తప్పనిసరిగా నెయ్యి వేసి పెట్టండి, బాగుంటుంది. బాగా ఇష్టపడి తింటారు. చూసారా, రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ అంత బాగా చక్కగా కాలేలాగా ఉంచుకొని తీసేసుకోవటమే, అంతే. ఎంత బాగా కీమా పరోటాలు రెడీ అయినాయో చూసారా. చక్కగా ఇక ఉబ్బుతున్నాయి కూడా చూడండి, పొంగుతున్నాయి. చాలా బాగుంటుంది టేస్టు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాగే ఇంకొంచెం మీ అందరికీ ఇంకొంచెం బాగా నేర్చుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది మీకు చూపించడం కోసం 2-3 చేసి చూపిస్తున్నాను. అంటే కొందరికి ఒకటి చూడంగానే సరిగ్గా తొందరగా అర్థం అవ్వదు. 2-3 చూస్తే కానీ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇది చూసి సేమ్ ఇలాగే చేసుకోండి, చాలా బాగా కుదురుతాయి మీకు. చూడండి, ఇలా కొంచెం బొటనెలతో ఇలా ఒత్తుకుంటూ ఇలా క్లోజ్ చేసుకుంటే బాగా క్లోజ్ అవుతుంది. ఈ అంచుల్ని కలిపేసేసుకొని అది బయటికి రాకుండా కొంచెం చూడండి ఇలాగా. ఇప్పటివరకు వెజ్ పరోటాల్లో చేసి చూపించాను, చూశారు. ఇప్పుడు నాన్ వెజ్ పరోటా చూసారా. ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం అద్దుకొని ఇలాగ రుద్దుకోవాలి. కొద్ది మధ్య మధ్యలో మీకు అంటుకుంటుంది అనిపిస్తే కొద్ది పొడిపిండి వేసుకొని చేసుకోండి. మరీ గట్టిగా ఒత్తకూడదు, ఆ కీమా బయటకు వచ్చేస్తుంది. ఇలా కొంచెం మీకు ఎంత వీలైతే అంత, మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం ఒక రకంగా ఇలాగ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. బాగుంది కదా. అది ఇలాగే అన్నీ రెడీ చేసి పెట్టేసేసుకుంటే, అంటే నేను ఫస్ట్ ఇలా ఉండల్లో ఇలా స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసుకొని ఒక్కొక్కటి ఒత్తుకుంటా, ఇది కాలేలోపు ఇంకోటి చేసుకుంటూ ఉంటాను. అలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది. నాకైతే చపాతీలైనా ఇవైనా కూడా ఇంకొకళ్ళు వస్తే సరిగ్గా తొందరగా అవ్వదు, డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అందుకని చెప్పి నేనేం చేస్తాను, ఓ పక్క చేసుకుంటానే ఓ పక్క కాల్చుకుంటూ అలా చేస్తాను అనమాట. చూడండి ఎంత బాగుందో, చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటాను నేను అన్నీ. ఇలా చేసి పెట్టేసుకొని ఒక్కొక్కటి ఇలా ఒత్తుకొని కాల్చుకుంటూ ఉంటాను. చూడండి, కొంచెం చేత్తో ఇలా ఒత్తుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది బాగా, అన్ని వైపులా సమానంగా వెళ్తుంది. లేదంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా వెళ్తుంది. మీకు అందరికీ క్లియర్గా అర్థమవటం కోసం ఇన్ని చేసి చూపిస్తున్నాను అనమాట. లేదంటే ఒకటి చేసి తీసేసేయచ్చు, మళ్ళీ మీకు అంత బాగా అర్థం కాకపోతే చేసి కూడా వేస్ట్ కదా. అందుకని చెప్పి చూడండి, కొంచెం ఇంత బాగా ఒత్తుకోవాలి, నిదానంగా ఒత్తుకోవాలి, మరీ ఓవర్గా ఒత్తుకోకూడదు. చూడండి, ఇవన్నీ కాల్చుకొని ఎంత బాగా వచ్చింది చూడండి. అదిగో మా అమ్మాయి చూపిస్తుంది చూడండి, అదిగో లోపల స్టఫింగ్ చక్కగా ఈవెన్గా అన్ని వైపులా కూడా స్ప్రెడ్ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మిస్ అవుతారు. చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరు కూడా ఇంకా షేర్ చేస్తూ ఉండండి మీ వాళ్ళందరికీ కూడా. ఓకేనా, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.